ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు మనలో, మన కుటుంబాల్లో, మనకి వ్యక్తిగతంగా గానీ చాలా సమస్యలు ఉన్నాయి కదా! చాలా బాధలు ఉన్నాయి. ఆ సమస్యలు మనం ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర పెడుతున్నాము. అంటే ప్రార్థనలో పెడుతున్నాము. ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి చెప్తున్నాము. అమ్మా ఇదిగో నాకు ఈ సమస్య ప్రార్థన చేయండి. బ్రదర్ నాకు ఈ సమస్య ఉంది. నా కుటుంబంలో అసలు మనశ్శాంతి లేదు. అసలు సమాధానమే ఉండట్లేదు. ఎందుకో తెలియట్లే. రోజు ప్రార్థన చేస్తున్నాం. అయినా కూడా సమాధానం రావట్లేదు అని మనకు తెలిసిన బ్రదర్స్తోను, పాస్టర్ గారికి, బ్రదర్ వాళ్ళకు చెప్తా ఉంటాం కదా. అయితే బైబిల్లో కూడా చాలా మంది దేవుని భక్తులకి, దేవుణ్ణి ఆరాధించే భక్తులకి, తండ్రి ప్రేమించిన మనుషులకి చాలా మందికి అనేక సమస్యలు వచ్చాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా వచ్చాయి. అలాంటి సమయంలో వాళ్ళు దేవునికి చెప్పారా? దేవుని దగ్గర మొరపెట్టిన తర్వాత మళ్ళీ ఎవరన్నా వేరే ఇతర మనుషులతో పంచుకున్నట్టు బైబిల్లో మనం ఎక్కడన్నా చూస్తాం? లేదు కదా. దానియేలు గారైనా, షద్రక్ మేషక్ అబేద్నెగో గారైనా, దావీదు గారైనా, యోసేపు ఒకానొక సమయంలో మనుషుల మీద ఆధారపడ్డాడు. అయ్యా మీరు రాజు దగ్గర మరి ఉద్యోగం చేస్తారన్నారు కదా, మరి నా గురించి కూడా చెప్పండి అయ్యా, మరి నన్ను ఒకసారి గుర్తు చేస్తే ఈ శిక్ష నుంచి నేను తప్పించుకుంటానయ్యా అని మనుషుల మీద ఆధారపడతాడు. ఆయన అప్పటికి కూడా, అప్పటిదాకా జవాబు రాదు. దేవుని మీద ఆ మనసు అనేది మనుషుల మీద నుంచి దేవుని వైపు తిరిగేదాకా జవాబు రాలా యోసేపు కూడా. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు తండ్రికి మొరపెట్టడం, అయ్యో నేను మనుషుల మీద ఆధారపడ్డాను అని తెలుసుకొని ఉంటాడు కదా. తర్వాత దేవుని క్షమాపణ అడుగుంటాడు. ఆ తర్వాత తండ్రి ఫరోకి కళ పుట్టించడం, ఇక అవన్నీ జరిగిపోయాయి. అయితే చాలా వరకు భక్తులు ఏదైనా వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు, సమస్య ఎదురైనా, శ్రమలు వచ్చినా మనుషులతో వాళ్ళు షేర్ చేసుకోరు. దేవుని దగ్గరే కూర్చుంటారు. ఇక సమస్య వస్తుంది, భరించలేకపోతున్నాము, ఎవరితో షేర్ చేసుకోకూడదు, మనుషుల మీద ఆధారపడొద్దు అన్నాడు తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని తండ్రి రాపించి పెట్టాడు. అంటే మనుషుల మీద మనం ఆధారపడొద్దని, మనుషుల వైపు మనం చూడకూడదని తండ్రి రాపించి పెట్టాడు. అందుకే భక్తులు చాలా మంది దేవుని మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు మనం ఇతరులకి మనం సహాయం చేశాం, కానీ వాళ్ళు మనకి కీడు చేయాలని చూస్తున్నారు. కీడు చేశారు. మనకు చాలా మంది మనం అనుభవించే ఉంటాం కదా ఇలాంటి విషయాలు. మనం మంచికి పోతే, మనం జనరల్గా మాట్లాడుకున్న విషయాల్లో కూడా, నేను మంచికి పోతే నాకు చెడు ఎదురైంది ఏంది, వాళ్ళ మంచి నేను కోరుకుంటే నాకింత కీడు చేశారు వాళ్ళు అనుకుంటాం మనం. అయితే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అవమానమే దావీదు గారికి కూడా ఎదురైంది. ఇలాంటి సమస్య సౌలు గారికి ఆయన మేలే చేశాడు, అయినా సరే సౌలు దావీదుని చంపడానికి తరుముతా ఉంటాడు కదా. అప్పుడు అలాంటి టైంలో దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? నా దేవా, మౌనముగా ఉండొద్దు, నన్ను చెరపట్టాలని భక్తిహీనులు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నాతో పోరాడుతున్నారయ్యా. నేను ప్రేమ చూపించాను, కానీ వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు, నా మీద పగబట్టారు. అంత తప్పు నేను వాళ్ళ విషయంలో నేనేమీ చేయలేదయ్యా. నేను వాళ్ళకి మేలే చేశాను, అయినా సరే వాళ్ళు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను, ద్వేషిస్తున్నారు నా మీద అని మనుషులు ఏ మాటలైతే దావీదుని అన్నారు, ఎలా మాట్లాడారో దావీదు మీద, ఎలాంటి మాటలు అన్నారు, అవన్నీ తెచ్చి దేవునికి చెప్తున్నాడు, మనుషులకు చెప్పట్లేదు. అందుకే నేను ఎవరేమన్నా సరే అది దేవునితో షేర్ చేసుకోండి, మనుషులతో షేర్ చేసుకోవద్దు. నాకు చెప్తున్నారని నేను చెప్పట్లేదండి. నేనే కాదు, ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంత పేరు సంపాదించిన వాళ్ళతోనైనా సరే, మనకున్న సమస్యలు మనుషులతో మాత్రం చెప్పుకోవద్దు, దేవునితో చెప్పండి. దావీదు గారు ఎలా, ఒక పిల్లోడు గనుక ఎవరన్నా పిల్లలేదని అంటే వచ్చి తల్లిదండ్రులకు చెప్తారే, అమ్మ నేను ఏమనలేదమ్మా, నేను అసలు వాళ్ళకి నేనేం చేయలే, నేనేం మాట అనలే, వాళ్ళని కొట్టలేదు, తిట్టలేదు. అందుకే తండ్రి ఈ మాటలన్నీ బైబిల్లో రాపించి పెట్టాడు. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు మీరు ఎలాంటి సమస్యల్లో అయితే ఉన్నారో, ఎలాంటి సమస్యలు మీకు ఎదురయ్యాయో అలాంటి సమస్యలే ఇదిగో నా బిడ్డలకు కూడా ఎదురయ్యాయి. ఆ టైంలో వాళ్ళు ఇదిగో ఇలా చేశారు,
నా తోడు, నా సహాయం వాళ్ళు కోరుకున్నారు. మనుషుల మీద ఆధారపడలేదు. ఈ మాటలు చదువుతున్న మీరు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు తిరగొద్దు, మనుషులకు చెప్పుకోవద్దు, మనుషులతో షేర్ చేసుకోవద్దు. ఎవరితో అన్నా నా బాధ చెప్పుకుంటే ఆ మనసులో బరువు అనేది దిగిపోయింది అనుకుంటాం మనం. కాదు, అలా చెప్పొద్దు అని తండ్రి చెప్తున్నాడు. తండ్రికి మొరపెట్టాలి, తండ్రితో షేర్ చేసుకోవాలి. అది చిన్నదైనా పెద్దదైనా సరే. దావీదు గారు అదే చేశారు కదా. దావీదు ఏం చెప్తున్నారు? దావీదు గారు, అయ్యా నేను వాళ్ళని ప్రేమించాను, కానీ నా మీద వాళ్ళు ద్వేషం పెట్టుకున్నారు, ఎందుకో నాకు తెలియదు. నేను వాళ్ళకు మేలే చేశాను, వాళ్ళు ఏదో అవసరతలో ఉంటే నా చేతనైనా సహాయం చేశాను, మేలే చేశాను అయ్యా, నేను ఎప్పుడు వాళ్ళకి కీడు చేయలేదు. అయినా సరే వాళ్ళు నాకు కీడు చేయాలని చూస్తున్నారు. నా తప్పే ఉందో నాకు తెలియదయ్యా. నేను వాళ్ళకి కీడు చేయలేదయ్యా. అయినా సరే నా మీద వాళ్ళు కీడు చేయాలని నాకు చూస్తున్నారయ్యా. నేను వాళ్ళని ప్రేమించాను, కానీ వాళ్ళు నా మీద పగ పెట్టుకున్నారు, ఎందుకో నాకు తెలియట్లేదయ్యా అని ఎలాంటి బాధ మనసులో ఉందో ఆ బాధ అంతా కూడా దేవునితో చెప్పుకుంటున్నాడు. ఇలా మనం కూడా అలవాటు చేసుకోవాలని తండ్రి ప్రతిదీ కూడా రాపించి పెట్టింది. అందుకే నేను వాళ్ళ మీద నేను ఏ మాటలు చెప్పలేదు, వాళ్ళ మీద అబద్ధాలు కానీ లేనిపోని మాటలు నేనేం చెప్పలేదయ్యా. కానీ నా మీద అబద్ధాలు చెప్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, వాళ్ళ విషయంలో ఎప్పుడూ వాళ్ళని నేను ఇబ్బంది పెట్టలేదు. అయినా కూడా నా మీద అబద్ధాలు చెప్పి నేనేదో వాళ్ళని ఇబ్బంది పెట్టానని నా మీద నన్ను ద్వేషిస్తున్నారయ్యా అని తండ్రికి చెప్తున్నాడు. అంటే మనం ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే, మనుషుల వల్ల మనకు ఇబ్బందులు కలిగిన ఇంట్లో వాళ్ళతో కూడా, నేను అందుకే ఎదురు మాట్లాడొద్దు. ఇంట్లో వాళ్ళు ఏదైనా మాట అంటే తిరిగి మాట అనొద్దు. నాది ఏదైనా తప్పు ఉంటే అది చెప్పండి, నేను మార్చుకుంటాను అని మామూలుగా అడగమని చెప్తున్నాను. మనసులో పెట్టుకోవద్దు. ఎవరన్నా మీ విషయంలో తప్పుగా ప్రవర్తించినా వాళ్ళ మీద మనసులో ద్వేషం అనేది పెట్టుకోవద్దని చెప్తున్నాను. ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి, అయ్యా నేను వాళ్ళ విషయంలో నేనేం తప్పు చేశానో నాకు తెలియట్లేదు, కానీ నేను మామూలుగా ప్రేమగానే ఉన్నాను వాళ్ళతో, అయినా సరే నన్ను ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు, నా మీద లేనిపోని అని ఎందుకు చెప్తున్నారు, నా మీద ఎందుకు ఇంత పగ పెంచుకుంటున్నారు, నేను ప్రేమించానయ్యా, వాళ్ళకి మేలే చేశాను కానీ నేనే కీడేం చేయలేదు కదా అని దేవుని దగ్గర మనం చెప్పడానికి ధైర్యంగా ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు చేసిన వాళ్ళన్న మాట తిరిగి మనం అంటాం. వాళ్ళు మనకు ఎలా అయితే చేశారో తిరిగి మనం అలా చెయ్యకూడదు అని బైబిల్ చెప్తుంది కదా. నేను చేయలేదయ్యా, అయినా సరే నా మీద నిందలేస్తున్నారు. నేను వాళ్ళ విషయంలో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదయ్యా, తప్పుగా ఎప్పుడు మాట్లాడలేదు, అవమానకరంగా నేను ఎప్పుడు మాట్లాడలేదయ్యా, అయినా సరే నా మీద నన్ను అవమానిస్తున్నారయ్యా అని దేవునికి మనం చెప్పడానికి మనకు ధైర్యం సరిపోవాలంటే మనం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ దావీదు గారు ఉన్నారు, ఎవరికి కీడు చేయలేదు, ఎవరిని అవమానపరచలేదు. అయినా సరే నేను మీరు చెప్పిన అడుగుజాడలో నేను నడుచుకుంటున్నాను జాగ్రత్తగా, అయినా కూడా నా మీద నిందలేస్తున్నారు, అయినా కూడా నన్ను అవమానిస్తున్నారు, నేనేం చేశానయ్యా అని దేవునికి చెప్పుకుంటున్నాడు. దావీదు గారు అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఆయన ఉన్నాడు, ఎవరికి ఏ కీడు చేయలేదు. కనీసం సౌలు ప్రాణాన్ని దావీదు చేతికి అప్పగించినా కూడా సౌలుని ఏమీ చేయలేదు దావీదు గారు. ఎందుకంటే రేపు లెక్క చెప్పాలి కదా, దేవునికి లెక్క చెప్పాలి కాబట్టి చేతికి చిక్కినా కూడా వదిలేసాడు కదా. అందుకే మనం కూడా మన జీవితంలో, మన లైఫ్లో, మన కుటుంబంలో ఎవరైనా సరే మనల్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టినా, అవమానకరంగా మాట్లాడినా, అది ఎలాంటి విషయమైనా సరే మనం తగ్గించుకొని ఉండాలి. అది దేవునికి చెప్పాలి, మనుషులకు చెప్పొద్దు. చూడక్క, అసలు నేనేమన్నా ఎప్పుడన్నా వాళ్ళని తప్పుగా మాట్లాడానా, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలన్నప్పుడు చేశాను, కానీ చూడక్క నా మీద ఎట్ట చెప్తున్నారు అని మనుషులకు మనం చెప్పుకుంటాం. మనుషులకు చెప్పొద్దు. మీరు ఈ రోజు నుంచి మనుషులకి చెప్పొద్దు. ఒక ఫ్రెండ్కి ఎలాగైతే చెప్తామో, ఒక ఫ్రెండ్తో ఎలా షేర్ చేసుకుంటామో, మనం అమ్మ నాన్నతో ఎలా చెప్పుకుంటామో అలా తగ్గించుకొని మన బాధ, మన మనసులో ఉన్న బాధ దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు తండ్రి ఎంత శ్రద్ధగా వింటాడు. అందుకే మీరు మీ భర్త విషయంలోనైనా, భార్య విషయం, నేను కూడా ఒకానొక సమయంలో నాకు ఇలాంటి సమస్యలు వచ్చాయి, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. అయినా సరే నేనేం మాట్లాడను, దేవుని దగ్గరే చెప్తాను, అయ్యా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా నా భర్త విషయంలో, ఆయన బాధపడే మాట నేనేదన్నా అన్నానా, తెలియకేదన్నా అంటే నన్ను క్షమించండి అయ్యా, నా తప్పు లేకపోతే నా మనసు అర్థం చేసుకుని ఆ మనసు ఇవ్వండి అయ్యా అని అదే ప్రార్థన చేసేదాన్ని. దేవుడి కృపను బట్టి తండ్రి విన్నాడు, మనసు మార్చాడు.
తగ్గించుకోమనేది అందుకే. ఆయన వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి ఎదుటి వాళ్ళు. మనం బైబిల్ చదివేవాళ్ళం, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళం, ప్రార్థనకెళ్ళేవాళ్ళం. మనం తగ్గింపుతో ఉండాలి. అయినా సరే వాళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టారంటే ఆ మాట తీసుకెళ్ళి దేవునికి చెప్పండి. మనుషుల వైపు చూడొద్దు, మనుషులకు చెప్పొద్దు. నేను ఇంత అయ్యా మీరు చెప్పారు అందరినీ ప్రేమించమని, అందరితో సమాధానంగా ఉండమని. కానీ నేనెంత సమాధానంగా, నేనెంత తగ్గింపుతో ఉన్నా, నా విషయంలో ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుందో, ఎందుకు ఇంకా నా విషయంలో అంత కఠినంగా ఎందుకు ఉంటుందో నాకు తెలియదయ్యా. తెలియక నేను ఏదైనా నా విషయంలో తప్పు చేసుంటే, నా వల్ల ఏదైనా విషయంలో బాధపడి ఉంటే నన్ను క్షమించండి అయ్యా. ఆమె మనసు మార్చి, నా మనసు అర్థం చేసుకుని నాతో సమాధానంగా ఉండే మనసు ఆమెకి ఇవ్వండి అని మీరు అడగండి. ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు. బైబిల్లో ఏ మాటలైతే ఉన్నాయో ఆ మాటలే మన నోట్లో రావాలి. బైబిల్లో తండ్రి ఎలా ప్రేమించాడు, ఎంత జాలిపడ్డాడు, ఎంత క్షమించాడు, అదే క్షమాపణ హృదయం మనం కలిగి ఉండాలనే వాక్యం చదవడం కాదు, వాక్యం వినడం కాదు, వాక్యం ధ్యానించడం కాదు, వాక్యం ప్రకారం మన జీవితాన్ని మార్చుకుంటేనే మనం దేవునిలో ఉన్నట్టు లెక్క. ప్రార్థనకెళ్ళి చర్చికెళ్ళి వస్తే సరిపోదు. మీరు బాధపడాలని చెప్పట్లేదండి. ప్రతి విషయంలో కూడా దావీదు గారికి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని దేవునికి ఎలా చెప్పాడు, ఆ సమస్యకి తండ్రి జవాబు పంపించే వరకు ఎలా వెయిట్ చేశాడు, ఆ సమస్యకి శాశ్వత పరిష్కారంగా ఆ శత్రువుని తండ్రి చేతికి అప్పగించాడు. అంటే ఒకానొక సమయంలో వాళ్ళు మనకే చిక్కుతారు. ఆ టైము మనకే వచ్చింది ఒక టైం అనేది. అప్పుడు చెప్తా అంటారు. మనమైతే మనుషులమైతే అంటాము, నాకు వచ్చింది కదా టైం, వచ్చినప్పుడు చెప్తా అంటాం. అలాంటి టైంలో మనకొద్దు అని బైబిల్ చెప్తుంది. ఆ దావీదు గారికి తండ్రి సౌలుని చేతికి అప్పగించినప్పుడు ఏమీ చేయాల, వదిలేశాడు, క్షమించాడు. అదే మనం చేయాలి. అప్పుడు తండ్రి మన పక్షాన యుద్ధం చేస్తాడు. అప్పుడే మనం తగ్గింపుతో క్షమాపణతో ఉంటేనే మీకు ఎలాంటి సమస్య అయినా సరే దేవునికి అప్పగించండి. భార్యాభర్తల మధ్య గొడవ అయితే వాళ్ళతో సమాధాన పడండి, క్షమాపణ అడగండి. అయినా సరే వాళ్ళు క్షమించలేదనుకోండి, దేవుని దగ్గరికి రండి. అయ్యా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా, తెలియక నేనేమన్నా తను బాధ పెట్టానా, ఒకవేళ బాధపెట్టుంటే క్షమించండి అయ్యా అని దేవునికి చెప్పండి. వచ్చి ఒక మనిషికి చెప్పినట్టే దేవునితో చెప్పండి. సంతోషిస్తాడు తండ్రి. అరే మనుషులకు చెప్పుకోకుండా నాకు చెప్తుంది అనుకుంటారు. దేవుని కృపను బట్టి అది అలవాటు చేశారండి నాకు. ప్రతి విషయంలో ఎంత భయంకరంగా అవమానకరంగా మాట్లాడినా సరే, ఎవరు మాట్లాడినా సరే, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే అట్లా అవమానకరంగా మాట్లాడితే వచ్చి దేవుని దగ్గర కన్నీరు, దుఃఖం వచ్చింది, తిరిగి మాట అనలేము కదా, ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చినప్పుడు అదే కన్నీటితో దేవుని దగ్గర కూర్చుంటా. అయ్యా నేనేమన్నా తప్పు చేశానా, నేనేదన్నా విషయంలో వాళ్ళని బాధ పెట్టానా, అంత పెద్ద మాట నన్ను ఎందుకు అనాల్సి వచ్చింది, ఏదైనా విషయంలో వాళ్ళని తెలియక నేనేదన్నా ఇబ్బంది పెట్టి వాళ్ళని బాధ పెట్టుంటే క్షమించయ్యా, ఇంకోసారి ఆ మాట అనే మనసు నాకు రానివద్దయ్యా, నా మీద ఉన్న కోపాన్ని వాళ్ళకి తీసివేయండి అయ్యా అని ఇదే మాట. ప్రతిదీ కూడా చిన్నదైనా పెద్దదైనా సరే ఇంట్లో వాళ్ళతో గొడవలు అవ్వవు. అసలు గొడవల దాకా మనం పోమనుకోండి, దేవుని కృపను బట్టి తగ్గింపుతోనే ఉంటాము. అయినా సరే ఎంత తగ్గించుకున్నా ఇంకా అవమానకరంగా మాట్లాడితే ఇక దేవునికి చెప్పేస్తారు. ఇక మనుషులతో నేను చెప్పను, దేవునికే చెప్పేస్తాను. అదే దావీదు గారు ఎలాగైతే అయ్యా నేను ప్రేమించాను, అయినా వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు, నేను వాళ్ళకి మేలే చేస్తాను, వాళ్ళు నాకు కీడు చేస్తున్నారు, నేను ప్రేమిస్తే నా మీద పగ పెంచుకుంటున్నారు, నేను ఏం చేస్తాను అయ్యా వాళ్ళకి, నేను ఏ ద్రోహం చేశాను అని అట్లా మీరు దేవునికి చెప్పడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి విషయానికి దేవుని మీద డిపెండ్ అవ్వడం మనకు అలవాటు అయిపోయింది ఆటోమేటిక్గా. కాబట్టి ప్రైజ్ ది లార్డ్.